హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మార్చి నెలలో ప్రారంభించబోయే అన్ని ముఖ్యమైన పథకాలకు సంబంధించి అంటే 5 ముఖ్యమైన పథకాలకు సంబంధించి ప్రారంభించబోతున్నారు. ఈ పథకాల ద్వారా మహిళలకు, రైతులకు, తల్లుల బ్యాంక్ ఖాతాల్లోకి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు జమ చేయబోతుంది. సో ఏ పథకాలు ప్రారంభించబోతున్నారు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ వర్డ్ చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ ఇన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మార్చి నెలలో 5 పథకాలను ప్రారంభించబోతున్నారు. సో మొదటిగా చూసుకుంటే రేషన్ కార్డులకు సంబంధించి కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయబోతున్నారు. అలాగే రేషన్ పంపిణీకి సంబంధించి కూడా అప్డేట్స్ రావడం జరిగింది. సో రేషన్ కార్డులకు సంబంధించి చూసుకుంటే ఈ మార్చి నెలలో కొత్త రేషన్ కార్డులు అందిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. సో రేషన్ కార్డులో ఏంటంటే కనుక కొత్త ఫీచర్స్ ఉండబోతున్నాయి. క్యూఆర్ కోడ్ ఉంటుంది కదా, వాటిని ప్రతి కార్డు మీద ప్రింట్ చేయడం జరుగుతుంది. సో క్యూఆర్ కోడ్లతో మనకు రేషన్ కార్డులు అందిస్తామని చెప్పడం జరిగింది. ఇక అంతేకాకుండా ముఖ్యంగా ఐటీ అనేది అంటే ఇన్కమ్ ట్యాక్స్ అనేది చెల్లిస్తూ ఉంటారు కదా, వాళ్లకు ఉచిత రేషన్ కట్ చేయాలని కేంద్రం భావిస్తుంది. ఇప్పటికే ఐటీ చెల్లించే వాళ్ళ వివరాలన్నీ కూడా ఆయా మంత్రిత్వ శాఖ పరిశీలిస్తున్నట్లు సమాచారం రావడం జరిగింది. త్వరలోనే ఏరువేత ప్రక్రియ మొదలవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా ఏడాది జనవరి 1 నుంచి 5 ఏళ్ల పాటు ఉచిత రేషన్ అందిస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అందులో భాగంగానే ఒక పర్సన్కి ఉచితంగా 5 కేజీల చొప్పున బియ్యం కేంద్ర ప్రభుత్వం అందిస్తుందన్నమాట. సో మనకు మార్చి నెలకు సంబంధించి ఉచితంగా 5 కేజీల బియ్యం అందిస్తారు. అలాగే మనకు చక్కెర, కందిపప్పు అనేది సబ్సిడీ రూపంలో ఇస్తారు. కొన్ని చోట్ల జొన్నలు, రాగులు, గోధుమలు అందించడం జరుగుతుంది. ఇక వీటితో పాటు రేషన్ కార్డ్స్కి సంబంధించి క్యూఆర్ కోడ్లో ఉన్న లబ్ధిదారుల దగ్గర నుంచి వేలిముద్రలు తీసుకోవడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా వేలిముద్రలు తీసుకోకపోతే మీ రేషన్ డీలర్ ఉంటారు కదా, ఆ డీలర్ దగ్గరికి వెళ్ళి ఈ యొక్క వేలిముద్ర అనేది వేయొచ్చు అనమాట. లేకపోతే రేషన్కి సంబంధించి ఫిల్టర్ చేసి మిమ్మల్ని తీసే అవకాశం ఉంటుంది. సో ఇంకా ఎవరైతే వేలిముద్ర వేయకపోతే వెళ్ళి వెయ్యండి. ఇక తర్వాత పథకం చూసుకుంటే పెన్షన్స్కి సంబంధించి ఏపీలో మనకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద పంపిణీ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ప్రతి నెల 1వ తేదీన మనకి 4,000 రూపాయల పెన్షన్ అందించడం జరుగుతుంది. గ్రామ వడ్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఈ పెన్షన్లు అందించడం జరుగుతుంది. అందులో భాగంగానే ముఖ్యంగా 2 లక్షల మంది పెన్షన్లు రద్దు చేస్తారని చెప్పి ఒక న్యూస్ రావడం జరిగింది. దానికి సంబంధించి మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అది ఫేక్ న్యూస్ అని చెప్పడం జరిగింది. ఎవరికి పెన్షన్లు తీసేయడం లేదని చెప్పడం జరిగింది. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ అందిస్తామని చెప్పడం జరిగింది. వీటితో పాటు కొత్త పెన్షన్లు అందిస్తామని ప్రభుత్వం చెప్పారు. ఇంకా కొత్త పెన్షన్లు శాంక్షన్ చేయలేదు. ఈ యొక్క మార్చి నెలలో కొత్త పెన్షన్లకు సంబంధించి అప్డేట్స్ ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఎవరైనా 1 నెల పెన్షన్లు తీసుకోకపోతే మీరు 2 నెలల్లో తీసుకోవచ్చు. మీరు 2 నెలల్లో కూడా పెన్షన్ తీసుకోకపోతే 3 నెలలకు సంబంధించిన పెన్షన్లు ఒకేసారి తీసుకోవచ్చు. అలాగే ప్రతి 6 నెలలకు ఒకసారి కొత్త పెన్షన్లు శాంక్షన్ చేస్తారు. మార్చి నెలలో దానికి సంబంధించిన విధి విధానాలు, గైడ్లైన్స్ ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉంది. ఇక తర్వాత పథకం చూసుకుంటే ఏపీలో అందరికీ ఇల్లు పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించబోతుంది. ఈ పథకం కింద ఎవరికైతే సొంత స్థలం ఉండదో, సొంత ఇల్లు ఉండదో అలాంటి పేదలకు ఉచితంగా గ్రామంలో 3 సెంట్లు, పట్టణంలో 2 సెంట్లు మహిళల పేరుతో ఒక స్థలం పంపిణీ చేయబోతున్నారు. అంతేకాకుండా 10 సంవత్సరాల తరువాత పూర్తి హక్కులు వాటి మీద ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఆధారు, రేషన్ కార్డు, ప్లాంట్ అనుసంధానం చేయనుండగా 2 ఏళ్లలో ఇంటి నిర్మాణం పూర్తి చేసేలా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. సో మనకు ఈ యొక్క పేదలందరికీ ఇల్లు పథకాన్ని ప్రభుత్వం త్వరలోనే విడుదల చేయనుంది. గత ప్రభుత్వం నుండి ఇప్పటి వరకు ఉచిత ఇంటికి ఒక్కసారి కూడా అప్లై చేసుకోకుండా ఉంటారో అదేవిధంగా ఇంతవరకు
లబ్ధి పొందకుండా ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. గతంలో కానీ అంతకు ముందు కానీ ప్రభుత్వంలో కానీ మీరు లబ్ధి పొంది ఉంటే ఈ పథకానికి అనర్హులవుతారు. వీటితో పాటు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించి సపరేట్గా వీడియో చేసి చెప్తాను. ఇది కూడా మనకు ఈ మార్చి నెలలోనే ప్రారంభించే అవకాశం ఉంది. అంటే మార్చి మొదటి వారంలో లేదా మార్చి 10వ తేదీ అలా ఈ పథకానికి సంబంధించి ప్రారంభించే అవకాశం ఉంది. త్వరలోనే అఫీషియల్గా అప్డేట్స్ విడుదలవుతాయి. ఇక తర్వాత పథకం చూసుకుంటే ఏపీలోని మహిళలకు ఉచితంగా 1500 రూపాయలు అందించడం జరుగుతుంది. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మైనారిటీ అన్ని కులాల మహిళలకు ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి నెల 1500 రూపాయలు జమ చేస్తామని చెప్పారు. 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య వయసు కలిగిన మహిళలందరికీ ఈ పథకానికి సంబంధించి నిధులు విడుదల చేస్తామని చెప్పారు. అంటే మనకు గతంలో వైఎస్ఆర్ చేయుత, ఈబీసీ నేస్తం, కాపు నేస్తం పథకాలు ఉండేవి కదా, వాటి ప్లేస్లో ఈ పథకాన్ని తీసుకుని రావడం జరిగింది. ఈ పథకం ద్వారా ప్రతి నెల 1500 రూపాయలు చొప్పున సంవత్సరానికి 12 నెలలకు కలుపుకొని 18,000 రూపాయలు మహిళలకు జమ చేయడం జరుగుతుంది. ఈ పథకానికి సంబంధించి ఆల్రెడీ బడ్జెట్ కేటాయించడం జరిగింది. దాదాపుగా 3,341 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. కానీ ఈ పథకాన్ని ఇంకా ప్రారంభించలేదు. ఈ పథకాన్ని మనకు మార్చి నెలలో ప్రారంభించే అవకాశం ఉంది. దానికి సంబంధించి కూడా అఫీషియల్గా అప్డేట్స్ రావాల్సి ఉంది. ఇక తర్వాత పథకం చూసుకుంటే ఏపీలోని రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. మనకు పీఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభావ 2 పథకాలకు సంబంధించిన నిధులు విడుదల చేస్తామని చెప్పారు. అంటే 2 పథకాలకు సంబంధించి దాదాపుగా 20,000 రూపాయలు జమ చేస్తారు. అది కూడా మనకు ఈ పీఎం కిసాన్ 3 విడతల్లో ఎలా జమ చేస్తున్నారో అన్నదాత సుఖీభావ పథకాన్ని కూడా 3 విడతల్లో జమ చేస్తామని చెప్పారు. అంటే మనకు పీఎం కిసాన్ ఎప్పుడెప్పుడు జమ చేస్తారో అంటే మేలో ఒకసారి, అక్టోబర్లో ఒకసారి, అలాగే జనవరి లేదా ఫిబ్రవరిలో ఒకసారి విడుదల చేస్తారనమాట. ఈ రకంగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులు కూడా అదే టైంలో విడుదల చేస్తామని చెప్పారు. ఇప్పుడు చూసుకుంటే మనకు పీఎం కిసాన్ 19వ విడత 2,000 రూపాయలు అనేది కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 24వ తేదీన విడుదల చేసేసింది. సో అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కూడా మార్చి నెలలో విడుదల చేసే అవకాశం ఉంది. ఎంత అమౌంట్ విడుదల చేస్తారనేది ఇంకా మనకు చెప్పలేదన్నమాట. మార్చి 15వ తేదీ తర్వాత ఈ పథకానికి సంబంధించి విధి విధానాలు, గైడ్లైన్స్ విడుదల చేసే అవకాశం ఉంది. ఇక తర్వాత పథకం చూసుకుంటే ముఖ్యంగా ఏపీలో ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించబోతున్నారు. ఉగాది కానుకగా ఉచిత బస్సు పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు. ఇది వచ్చి మనకు మార్చి 28వ తేదీన ఉచిత బస్సు పథకం అమలు కాబోతుంది. తెలంగాణ, కర్ణాటకలో ఏ విధంగా మహిళలకు ఉచిత బస్సు పథకం అమలవుతుందో, అంటే తెలంగాణ, కర్ణాటకలో ఏ రూల్స్ అమలు చేస్తున్నారో అదేవిధంగా ఏపీలో కూడా అవే రూల్స్ పెట్టే అవకాశం ఉంది. దానికి సంబంధించి కూడా విధి విధానాలు, గైడ్లైన్స్ విడుదల చేసే అవకాశం ఉంది. ఇక తర్వాత పథకం చూసుకుంటే దీన్ని మార్చిలో ప్రారంభించరు, కానీ ఒక అప్డేట్ వచ్చింది. ఒకసారి చూసుకుంటే తల్లికి వందన పథకానికి సంబంధించి మనకు మే ఎండింగ్ లోపు కానీ లేదంటే ఈ యొక్క జూన్ మొదటి వారంలో కానీ, అంటే స్కూల్స్ రీఓపెన్ చేస్తారు కదా, సమ్మర్ హాలిడేస్ అయిపోయిన తర్వాత జూన్ 12వ తేదీ అలా స్కూల్స్ రీఓపెన్ చేసే లోపు తల్లికి వందన పథకానికి సంబంధించిన నిధులు జమ చేస్తామని చెప్పడం జరిగింది. ఈ పథకం ద్వారా స్కూల్కి వెళ్ళే ఒక్కొక్క విద్యార్థికి 15,000 రూపాయలు చొప్పున ఆ యొక్క తల్లుల బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది. అంటే ఇది వరకు అమ్మఒడి పథకం ఉండేది, దాని ప్లేస్లో ఈ యొక్క తల్లికి వందన పథకాన్ని తీసుకుని రావడం జరిగింది. ఈ రకంగా ఈ పథకాలను ప్రారంభించబోతున్నారు. ఇవి ముఖ్యమైన అప్డేట్స్. వీటితో పాటు మరికొన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయి. వాటిని నేను సపరేట్గా వీడియో చేసి చెప్తూ ఉంటాను. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.